రామాయపట్నం పోర్టు పనులను వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పోర్టు అంచనా వ్యయం 4,929 కోట్లు కాగా ఇప్పటికీ 1,100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయన్నారు. ఇక నుంచి ప్రతి నెలా రామాయపట్నం పోర్టు పనులపై సమీక్ష చేస్తామని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నిన్న పోర్టు పనులను పరిశీలించిన తర్వాత అధికారులతో నిర్మాణ పనులను సమీక్షించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రామాయపట్నం పోర్టు తెలుగు ప్రజల చిరకాల వాంఛ కోరికది. గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో ఈ ప్రాంతం యొక్క ప్రజల చిరకాల ఆకాంక్ష తీర్చాలనేటువంటి ఉద్దేశంతో మొత్తంగా ఈ రామాయపట్నం నిర్మాణం పూర్తి నిర్మాణం అంచనా విలువ వచ్చేసి 4,929 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 51% వరకు పనులు పూర్తయ్యాయి. దీనికోసం వరకు దాదాపుగా 1,100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు మిగిలిన పనులు వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ కూడా సూచనలు, సలహాలు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామారెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, డీసీ గారు, సీఏ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా చర్చ చేసుకుని దాదాపు అవర్స్ రిలీజ్ చేసుకున్నారు. పెండింగ్ పనులు ఏమున్నాయి, ఏ విధంగా అయితే అనుకున్న సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది. వీటన్నిటిని కూడా వేగవంతం చేసి 2025 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆ విధంగా నిర్వహించిన బాధ్యత ఏదైతే ఏజెన్సీ చేస్తా ఉన్నారో వారికి కూడా దిశాదశ చేసి పంపించేయాలి. ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలనేది కూడా ఒక ప్రైవేట్ తయారు చేయాలని చెప్పి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. సాధ్యం త్వరగా ఈ యొక్క కాంప్లీట్ చేసేసి ఈ యొక్క చిరకాల కంచేటువంటి ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి కోరికతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవడము, అదేవిధంగా ఇక పెండింగ్ లో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ల్యాండ్ పెండింగ్ అనే ఇష్యూస్ వాటన్నిటిని కూడా ఈ యొక్క రివ్యూగా తీసుకొని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. వారు కూడా దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ విధంగా భూ విధానాలు కూడా కొంతమందికి రావాల్సినటువంటి వాళ్ళ కాంపెన్సేషన్స్ కావచ్చు, స్థానిక మీద సమస్యలు కావచ్చు, వాటి కూడా ఒకరు రామనాయుడు గారు, ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఏదైతే ఆ చిరకాల కాంక్ష ఉండే అనుకున్న